రాష్ట్ర పరిస్థితులపై కాంగ్రెస్ కోర్ కమిటీ తీవ్రంగా చర్చించింది. విభజన ప్రకటన తర్వాత ఎగసిపడుతున్న సమైక్య ఉద్యమంపైన సమాలోచనలు చేసింది. ఈ పరిస్థితులపై నాయకుల అభిప్రాయాలు సేకరించిన ఆంటోనీ ఆ వివరాలను కోర్ కమిటీకి నివేదించారు. సోనియా గాంధీ అమెరికా నుంచి తిరిగొచ్చాక జరిగిన కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై విస్తృత చర్చ సాగింది. సమైక్యాంధ్ర ఉద్యమంపై రక్షణ మంత్రి ఆంటోనీ సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత ఏర్పాటైన కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఆంటోనీ ఇరు ప్రాంత నేతలతో సాగించిన చర్చల వివరాల్ని కోర్ కమిటీ ముందు ఉంచారు. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధుల అభిప్రాయాల్ని వివరంగా తెలియజేశారు. విభజన వల్ల ఏర్పడే సమస్యలపై మంత్రులు, ఎంపీలు ప్రస్తావించిన అంశాల్ని నివేదించారు. చర్చల ప్రక్రియ ఇంకా సాగుతోందని ఆంటోనీ చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న సంక్షోభ స్థితిపైన తన అభిప్రాయాలు వెలుబుచ్చారు. ఈ అంశాలపై కోర్ కమిటీ సమావేశంలో తీవ్రంగా చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకున్న అవకాశాలు, మార్గాలపై కమిటీ దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సుమారు గంటసేపు జరిగిన కోర్ కమిటీ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఆర్థిక అంశాలను సమీక్షించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును ప్రకటించడం, తదనంతర పరిణామాలపైన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మోడీ ప్రభావంతో తలెత్తే పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపైన చర్చ జరిగినట్టు సమాచారం. ప్రధాని మన్మోహన్ నివాసంలో జరిగిన కోర్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, ఆర్థిక మంత్రి చిదంబరం, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ హాజరయ్యారు. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్రలో ఉన్నందున ఆయన హాజరు కాలేకపోయారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేయాలన్న ఒత్తిడి పెరగడంతో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో నేడు సమావేశమై తాజా పరిణామాలను సమీక్షించుకోనున్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అమెరికా నుంచి తిరిగి వచ్చినందున విభజన నోటు కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్తుందన్న ఊహాగానాలపై నేతలు దృష్టి సారిస్తారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేస్తామని ఆంటోనీ కమిటీ సహా పార్టీ పెద్దలు చెప్పారని, ఆ విషయమై స్పష్టత లేకుండా కేబినెట్ నోటు పెడితే రాజీనామాలు చేయాలన్న అభిప్రాయం కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. సమైక్య ఉద్యమం, ఢిల్లీ పరిణామాలు సహా అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జరిగే సమావేశానికి హాజరు కావడం లేదని చెప్పారు. సమైక్యం ఉంచబోయేటడితే నేను పార్టీ కూడా రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అంతకన్నా ఎక్కువ చెప్పడం. నేను మా వాళ్ళు ఫోన్ చేశారు, శీలం గారు వాళ్ళు ఫోన్ చేశారు, మీటింగ్ ఉంది రమ్మని. నేను రాను, ఎందుకంటే మేము వస్తున్నాం, మేము 6 ఎంపీలు మేము రిజిగ్నేషన్ ఇస్తున్నాం, మిగతా వాళ్ళు రిజిగ్నేషన్ ఇవ్వట్లేదు. మీరు అటు ఇటుగా ఉన్నారు. వచ్చి ఉపయోగం పొద్దుగోలు కూడా 10 సార్లు మీటింగ్ జరిగింది. 10 సార్లు మీటింగ్ కూడా టీ తాగిపోవడం తప్పితే నేను నిర్ణయం తీసుకోవట్లేదు. మేము వచ్చి ఉపయోగం ఉంది. మేము మట్టికి సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్నాం.